రైతుల రుణాలను మాఫీ చేసేందుకు చేసిన నిబంధనలను సడలించాలని, రైతు రుణ మాఫీ జీవో 567ను సవరించాలని, తెల్ల రేషన్ కార్డు ప్రామాణికం తొలగించాలని ఆందోళనకారులు డిమాండ్ చేశారు. ఎన్నికల ముందు బ్యాంకులో అప్పు ఉన్న ప్రతి రైతులకు 2 లక్షల రూపాయలు మాఫీ చేస్తామని ఎన్నికల వాగ్దానం చేసిన ప్రతీకారం ప్రతి రైతు అప్పులను మాఫీ చేయాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ పాలనలో రైతుల రుణాలను మాఫీ ఓ విధంగా చేశారో అవే నిబంధనలు పాటించాలని కోరారు. రేషన్ కార్డు ప్రామాణికం సరైంది కాదని విమర్శించారు. ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గంలో రైతు రుణమాఫీ ప్రతి ఒక్కరికి అమలు చేయాలని డిమాండ్ చేశారు. అప్పులున్న ప్రతి రైతుకి రుణమాఫీ, రైతు రుణమాఫీలో తెల్ల రేషన్ కార్డు నిబంధన, తెల్ల రేషన్ కార్డు నిబంధన, తెల్ల రేషన్ కార్డు నిబంధన, రుణమాఫీలో రేషన్ కార్డు నిబంధన, బ్యాంకులో అప్పున్న ప్రతి రైతుకి రుణమాఫీ, బ్యాంకులో అప్పున్న ప్రతి రైతుకి రుణమాఫీ, జీవో నెంబర్ 567, జీవో నెంబర్ 567 రైతు రుణమాఫీలో నిబంధనలు, రైతు రుణమాఫీలో నిబంధనలు, రైతు రుణమాఫీలో నిబంధనలు, రైతు రుణమాఫీలో నిబంధనలు, బ్యాంకుల అప్పున్న ప్రతి రైతుకి రుణమాఫీ, బ్యాంకుల అప్పున్న ప్రతి రైతుకి రుణమాఫీ, బ్యాంకుల అప్పున్న ప్రతి రైతుకి రుణమాఫీ, బ్యాంకుల అప్పున్న ప్రతి రైతుకి రుణమాఫీ రద్దు చేయలే. జీవో నెంబర్ 567ని నిబంధన లేకుండా రైతు రుణమాఫీ, నిబంధన లేకుండా రైతు రుణమాఫీ, బ్యాంకుల అప్పున్న ప్రతి రైతుకి 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 రుణమాఫీ. ఓకే తెల్ల నిబంధన, తెల్ల రేషన్ కార్డు నిబంధన, తెల్ల రేషన్ కార్డు నిబంధన వేయాలి, తెల్ల రేషన్ కార్డు నిబంధనలు వేయాలి, తెల్ల రేషన్ కార్డు నిబంధనలు. పానీలపై రుణాలు తీసుకున్న రైతులకు రుణమాఫీ, పానీపై రుణాలు తీసుకున్న రైతులకు రుణమాఫీ, పానీలపై రుణాలు తీసుకున్న రైతులకు రుణమాఫీ, కార్డు నిబంధన, రేషన్ 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 కార్డు నిబంధన, రుణమాఫీలో రేషన్ కార్డు నిబంధన, పానీలపై రుణాలు తీసుకున్న రైతులకు రుణమాఫీ, ఏజెన్సీలో పానీలపై రుణాలు తీసుకున్న రైతులకు రుణమాఫీ. ఎన్నికల ముందు బ్యాంకుల్లో అప్పున్న ప్రతి రైతుకి 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో రాతపూర్వకంగా పెట్టారు. అధికారంలోకి వచ్చి 7 నెలల తర్వాత నిన్న విడుదల చేసినటువంటి రుణమాఫీ నిబంధనలు, మార్గదర్శకాలు జీవో 567లో రాష్ట్ర ప్రభుత్వం రైతులకి రుణమాఫీ కాకుండా ఏ విధంగా కోత పెట్టాలని చెప్పి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఆలోచన చేసింది. అందులో భాగంగానే తొలి నిబంధనే తెల్ల రేషన్ కార్డు స్పష్టంగా పేర్కొన్నారు. జీవోలో ఫుడ్ సెక్యూరిటీ కార్డు ఉన్న వాళ్ళకి మాత్రమే రుణమాఫీ వర్తిస్తుందని చెప్పి, రైతులు మాగాణి ఉంటే 3.5 ఎకరాల మాగాణి, 7 ఎకరాలకు మించిన మెట్టు ఉంటే వాళ్ళకి తెల్ల రేషన్ కార్డు ఉండే అవకాశం లేదు, ఫుడ్ సెక్యూరిటీ కార్డు అందుబాటులో లేదు. కాబట్టి అలాంటి రైతులు ఇవాళ వ్యవసాయం చేసి బ్యాంకుల మీద ఆధారపడి వ్యవసాయం చేసి నష్టపోయిన రైతులకి రుణమాఫీ వర్తించకుండా పోయే అవకాశం ఉంది. అందుకనే 2014లో 2018లో కేసీఆర్ గారి ప్రభుత్వం రుణమాఫీకి సంబంధించినటువంటి ఏ గైడ్లైన్స్, ఏ మార్గదర్శకాలు అనుసరించి చేసిందో అదే పద్ధతిలో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కూడా చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా రీషెడ్యూల్ చేసుకున్నటువంటి రైతులకి కూడా రుణమాఫీ వర్తించదని చెప్పి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం జీవోలో స్పష్టంగా పేర్కొంది. రీషెడ్యూల్ ఉన్న రెన్యువల్ చేసినటువంటి వాటికి కూడా రుణమాఫీ వర్తించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా 2020లో వచ్చినటువంటి ధరణి పోర్టల్ కంటే ముందు కేసీఆర్ గారు ప్రభుత్వం 2వ దఫా ఎన్నికల కంటే ముందు చేసినటువంటి కొత్త పాస్ పుస్తకాలు ఇచ్చారు. ఆ సందర్భంలో అనేక మంది పానీల మీద
ఈ కొత్తగా వచ్చినటువంటి భూ చట్టం ఏదైతే ధరణి పోర్టల్ ఏదైతే ఉందో అందులో అనుభవదారు కాలం తీసేసినటువంటి మూలంగా అనేక వేల మంది రైతులకి వాళ్ళ రుణాల మాఫీ కాకపోతుంది. ఎందుకంటే పట్టాదారుడికి మాత్రమే పాస్ పుస్తకాలు ఇచ్చారు. పట్టాదారుడు ఉండి అనుభవదారుడిగా ఉన్నటువంటి వాళ్ళకి పాస్ పుస్తకాలు రాలేదు. అనేక మంది అసైన్డ్ భూములు సాగు చేసుకునే వాళ్ళకి కూడా పాస్ పుస్తకాలు లేవు. పాస్ పుస్తకం ఉండి తెల్ల రేషన్ కార్డు ఉండి ఆధార్ కార్డుకు లింక్ అయి ఉన్న వాళ్ళకి మాత్రమే రుణమాఫీ చేయడం అనేది పచ్చి మోసం. దీంతో పాటు మూడో నిబంధన ఏం పెట్టారంటే కేంద్ర ప్రభుత్వం సంవత్సరానికి వ్యవసాయానికి 6,000 రూపాయలు ఇస్తుంది. ఎన్ని ఎకరాలు ఉన్న రైతైనా రైతుకి కొన్ని నిబంధనలు పెట్టి అంటే రేషన్ కార్డు నిబంధన ఉంది, అక్కడ ఆధార్ కార్డు నిబంధన ఉంది. అదేవిధంగా ఐటీ కట్టే వాళ్ళకి 5 ఎకరాలకు మించే వాళ్ళకి లేదు ప్రభుత్వ ఉద్యోగులకి ప్రైవేట్ ఉద్యోగం కూడా 30,000 రూపాయలు జీతం పొందే వాళ్ళకి కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి కిసాన్ సమితి నిధి విడుదల కావట్లేదు, వాళ్ళందరినీ ఆపుదల చేశారు. అదేవిధంగా ఆ నిబంధనలు కూడా రుణమాఫీలో మేము వర్తింపజేస్తామని చెప్పి స్పష్టంగా జీవోలో పేర్కొన్నారు. అంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 70 లక్షల మంది రైతులు ఉంటే ఇందులో కేవలం 30 లక్షల మందికి మాత్రమే రుణాలు మాఫీ చేసి మిగతా వాళ్ళకి ఎగ్గొట్టే దానికోసం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఇవాళ స్పష్టంగా నిర్ణయం తీసుకున్నట్టుగా జీవో ద్వారా అర్థమవుతుంది. అందుకనే తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేస్తా ఉన్నాం. ఎప్పటికైనా ప్రభుత్వం పునరాలోచన చేయాలా. జిల్లా మంత్రి వ్యవసాయ మంత్రి గారు తుమ్మల నాగేశ్వరరావు గారు అర్ధరాత్రి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. తెల్ల రేషన్ కార్డు కుటుంబం కోసం పరిశీలించడానికే తీసుకుంటామని, కానీ జీవోలో మాత్రం ఫుడ్ సెక్యూరిటీ కార్డు అని పెట్టారు. అంటే ఫుడ్ సెక్యూరిటీ కార్డు అంటే తెల్ల కార్డు. అందుకనే జీవోలో ఉన్నదానికి మంత్రి గారు అర్ధరాత్రి ప్రకటన కూడా వ్యత్యాసం ఉంది. అందుకని మంత్రి గారు చెప్పిన మాటే ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అమలు చేసేటట్టయితే జీవోను సవరించి ఈ నిబంధనలన్నింటి కూడా ఎత్తేసి రైతు రుణమాఫీ బ్యాంకులో అప్పున్న ప్రతి రైతుకి రుణమాఫీ అయ్యే విధంగా జీవో తీసుకురావాలని చెప్పి ప్రస్తుతం వచ్చిన జీవోని సవరించాలని చెప్పి తెలంగాణ రైతు సంఘంలో డిమాండ్ చేస్తా ఉన్నాం.